ఇలాంటివేవో చేస్తారని నాకు బాగా అర్థమైంది. వెళ్ళిన దగ్గర నుంచి పచ్చి మెతుకు కూడా ముట్టలేదు అంటే వాళ్ళెంత దుర్మార్గులో తెలుస్తుంది. చిచ్చి, వాళ్ళు నాశనం అయిపోతారు, మట్టి కొట్టుకుపోతారు. అమ్మమ్మా, ఇంక చాలే. ఏంటే చాలు? నన్ను ఆపడానికి ఇప్పుడు మీ అమ్మ కూడా లేదు. నా ఇష్టం వచ్చినట్టు తిడతాను. వాళ్ళకి పిండాలు పెట్టా, వాళ్ళ దీనం చెయ్యా, వాళ్ళ నా కొంపలోనే తగలెయ్యా. అమ్మమ్మా, తిట్లాపి ముందు క్యారేజ్ కడదామా? లేట్ అయితే అక్కడ అమ్మ చెల్లి ఇద్దరు ఆకలితో పడుకుంటారు. తెలుసులే, నువ్వు కూడా నాకు చెప్పేదానివా? పద పద రారా. సరే, క్యారేజ్ మేము తీసుకొస్తాం, నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా. పద. అక్క, నేను కూడా వస్తాను. వద్దులే, అమ్మ మొక్కతే ఉంది కదా, నువ్వుండు. నేను వెళ్ళి అమ్మకి చెల్లికి భోజనం పెట్టేసి వస్తాను. ఏయ్, జాగ్రత్తగా వెళ్ళు. క్యారేజీ దారిలో ఎక్కడా పడేసుకోకు. మళ్ళీ నా కూతురు నా మనవరాలు ఆకలితో పస్తులు ఉండాల్సి వస్తుంది. అలాగే అమ్మమ్మ, జాగ్రత్తగానే వెళ్తాను. నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. సునైనా, ఓ నిప్పులు తెచ్చేసావా? పద, హాసిని గదిలో ధూపం వేయాలి. రా. అమ్మా, వారాహి, నువ్వేంటిక్కడ? ఏంటా బుట్టలో? మీకు భోజనం తీసుకొచ్చానమ్మా. వచ్చి ముందు భోజనం చేయండి. పొద్దున్నుంచి ఏమీ తినలేదంట. మేం తినలేదని నీకెవరు చెప్పారమ్మా? ఈ ఇంటి మీద కాకి మన ఇంటి మీద వాలది కానీ వార్తలదేముందమ్మా. వైర్లెస్ శాటిలైట్ మోసుకొచ్చేస్తుంది. పదని భోంచెదురు. హే, నువ్వెందుకు వచ్చావు? మళ్ళీ ఏం తెచ్చావు? ఓహో, భోజనం తెచ్చావా? లేని చోట దొరకని చోట తెచ్చుకోవాలి కదా. హే, ఏంటి దొరకదు? ఏం దొరకదు మా ఇంట్లో? మీ అమ్మకి మీ చెల్లికి ముష్టేసేంత భోజనం మా ఇంట్లో దొరకదా? ఆ ముష్టంతా మీకే సరిపోలేదంట కదా. అందుకే మా ఇంటి నుంచి మంచి భోజనం తీసుకొచ్చాను. వారాహి, అల్లుడు గారితో వాదనేంటి? అసలు నువ్వు భోజనం తీసుకొని ఎందుకొచ్చావు? తీసుకురాకపోతే ఇక్కడున్నన్ని రోజులు పస్తులుంటారా? ఏ, పెట్టడానికి వీళ్ళకి లేనంత మాత్రాన తినటానికి మనకి లేదా? పెట్టడానికి మాకు లేదా? మా ఇంట్లో ఒక వారం తినే ఫుడ్ మీరు నెల రోజులు తింటారు. ఎదుటి వాళ్ళకి పెట్టాలంటే కావాల్సింది డబ్బు కాదు, మనసు. అది లేనప్పుడు ఎంత ఉన్నా అది ఈజ్ ఈక్వల్ టు సున్నానే. అమ్మా, సునైనా, రండి భోంచెద్దురు. మీ ఇంటి నుంచి మా ఇంటికి క్యారేజీలు తీసుకురావడం కుదరదు, మేము ఒప్పుకోం. మా ఇంట్లోకి అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. మరి మా ఇంటికి మీరెందుకు క్యారేజ్ తెచ్చారు? బాగ్ఫెరాకి మా ఇంటికొచ్చి నువ్వు క్యారేజ్ తెప్పించుకున్నావు కదా, అలాగే ఇప్పుడు వాళ్ళు తెప్పించుకున్నారు. నాకు ఈ వంటలు అస్సలు నచ్చలేదు. విక్కీ బాబు, క్యారేజ్ తీసుకొచ్చాను. మా అమ్మ నా కోసం వండించిన భోజనం వచ్చేసింది.
మీ ఇంటి ఫుడ్ మాకు గడ్డిలా ఉంటుంది. అందుకే మా ఇంటి నుంచే మా అమ్మ క్యారేజ్ పంపించింది. రేఖ, మీకు మా ఇల్లు ఎంత దూరమో మాకు మీ ఇల్లు అంతే దూరం. మీకు వాళ్ళ వంటలు గడ్డిలా ఉంటే వాళ్ళకి మీ వంటలు అలాగే ఉంటాయి. ఆ రోజు మీరు భోజనం తెప్పించుకోవడం తప్పు కాదన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు తెప్పించుకోవడం తప్పెలా అవుతుంది? మీ ఇంట్లో మనుషుల మీద రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, మా ఇంట్లో ఫుడ్ మీద రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అలాంటిదే ఉంటే మీరు బయట హోటల్స్ లో ఫుడ్ ఎలా తింటున్నారు? నా కోసం ఇంట్లో నాకు నచ్చిన వంటలు ఎలా వండుతున్నారు? అవి వండినప్పుడు వాళ్ళ కోసం కూడా వండడం తప్పెలా అవుతుంది? ఏ అసలు నువ్వెందుకు? రేఖ, వీళ్లతో డిస్కస్ చేయటం మనకి టైం వేస్ట్. వాళ్ళు ఏం తింటే మనకెందుకు, ఎక్కడి నుంచి తెప్పించుకొని తింటే మనకెందుకు? పదండి. హాసిని, ఎలా ఉంది నీకు? హాసినికి ఇంకా కోపం తగ్గలేదమ్మా. కోపమున్నా అమ్మని అక్కల్ని వీళ్ళు తిడుతూ ఉంటే తనకి అమ్మవారు ఉండి కూడా వెంటనే వచ్చి సపోర్ట్ చేసింది కదమ్మా. అంటే హాసినికి మనమంటే ప్రేమ ఉందనే కదమ్మా. చీర నేసేటప్పుడు ఒక్కోసారి దారం దూరం జరిగిపోతుంది. దాన్ని సరిచేసి చీరని అందంగా తయారు చేసే బాధ్యత ఆ నేసేవాడిదేనమ్మా. దేవుడు హాసిని కోపం తగ్గిస్తాడు. సరేనమ్మా, ఇదిగో నేను బయలుదేరుతాను. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. డాడ్, ఎక్కడున్నారు? నేను మీకు లొకేషన్ పంపిస్తాను, త్వరగా వచ్చేసేయండి. వారాహి, ఏం జరిగినా మన మంచికి అంటే ఇదే. కారు పాడైందని ఇప్పటి వరకు తిట్టుకున్నాను. పాడైంది వారాహి నాకు కనిపించడం కోసమని ఇప్పుడే అర్థమైంది.